వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి పెట్టి 14 సంవత్సరాలు పూర్తయింది అంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఇంతకాలమైనా కూడా ఎందుకనో ఆ పార్టీ యొక్క ప్రజెన్స్ అంతగా ఫీల్ కావు మనం. ఇది ఎప్పటి నుంచో ఉంది పార్టీ. 14 ఏళ్ల నుంచి 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేను జరుపుకున్నారు. ఎక్కడ జరుపుకున్నారు? తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో. అక్కడే క్యాంప్ ఆఫీస్ కదా, అదే పార్టీ ఆఫీస్ అన్నట్టు. అందువల్లనే ఇది ఒక పార్టీ 14 సంవత్సరాలైంది ఈ పార్టీ పెట్టి అనేటువంటి ఫీల్ రాదు. ఆ జరిగిన ఆవిర్భావ దినోత్సవాలు కూడా చాలా పేలవంగా జరిగినాయి. చివరికి లక్ష్మీపార్వతి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వీళ్ళు పెద్ద నాయకులు ఆయన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నది. నిజానికి 14 సంవత్సరాల పాటు ఒక రాజకీయ పార్టీని నడపటం అనేది మామూలు విషయం కాదు. అందులో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, మిగతా 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షం అందులో కూడా. అయినా కూడా మిగతా పార్టీలతో కంపేర్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎందుకనో ఒక ప్రధాన మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీగా అంత గుర్తింపు లేదు. దానికి కారణం ఒకటి ఏమనుకుంటారంటే వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సిద్ధాంతపరమైన ప్రాతిపదిక లేకపోవడం, ఐడియాలజికల్ బేస్ ఏమి లేదు ఆ పార్టీకి. ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని కాసేపు కుల బలం వల్ల కొంత, అపారమైన ధనం వల్ల కొంత, ఏపీలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ మీద వ్యతిరేకత ఉండేటువంటి వర్గాల మద్దతు వల్ల కొంత ఆ పార్టీ సస్టైన్ అవుతుంది. అయితే ఆ పార్టీకి ఎటువంటి ఐడియాలజికల్ బేస్ లేదు, ఐడియాలజికల్ ఫెర్వర్ ఏమి కనిపించదు అందులో. చిన్న చిన్న ప్రయత్నాలు కొన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఇవ్వడానికి. అదేంటంటే వైఎస్ఆర్సీపీని కొంత దళితుల పార్టీగా చేయడానికి కొంత ప్రయత్నించాడు. అట్లీస్ట్ ఒక ఇంపార్టెంట్ సెక్షన్ అమంగ్ దళిత్స్ వైఎస్ఆర్సీపీని మా పార్టీ అన్నట్టుగా ఐడెంటిఫై అయ్యారు. అనేక కారణాల వల్ల. చారిత్రక కారణాలు ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతం పుచ్చుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అది కూడా కొంత ప్లే చేసింది ఈ రకమైన మద్దతు రావడానికి. అయితే దాన్ని కూడా ఎందువల్లనో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ల కాలంలో దళితుల మీద కూడా బాగా దౌర్జన్యాలు జరిగినాయి. మిగతా ప్రభుత్వాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ విషయంలో పెద్దగా తేడా ఏమీ లేదు. సో ఆ రకంగా చూసినప్పుడు టీడీపీకి ఉండేటువంటి ఒక ఐడియాలజికల్ బేసు, బీఆర్ఎస్కి ఉండేటువంటి ఒక ఐడియాలజికల్ బేసు లాంటివి లేవు. టీడీపీ ఉందనుకోండి, అందరికీ తెలుసు తెలుగు ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాలే అంతిమం అనేటువంటి నినాదాలతోటి ఆ పార్టీ వచ్చింది. అందులో కొంత ఫెర్వర్ ఉంటుంది. ఇప్పుడు అంత లేకపోవచ్చు కానీ గతంలో ఉండేది కనీసం. బీఆర్ఎస్ తీసుకోండి, సబ్ రీజనలిజం, మేము తెలంగాణ కోసం నిలబడతాం, అందుకోసం ఎవరి మీదనైనా ఫైట్ చేస్తాం అని తెలంగాణ అనేటువంటి ఒక బేస్ తీసుకొని వాళ్ళు పోరాటం చేసి ఒక పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నారు, అధికారంలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఏ రకమైన సిద్ధాంతపరమైన ప్లాట్ఫామ్ లేదు. టీడీపీ మీద వ్యతిరేకతే దాని ప్లాట్ఫామ్. టీడీపీని ప్రజలు ఓడించాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీని తీసుకొస్తారు. అట్లీస్ట్ 2019లో తీసుకొచ్చారు. ఆ విధంగా కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీగా దీన్ని డెవలప్ చేద్దాము అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఇసుమంత కూడా లేదు. అందువల్ల అధికారం పోయిన వెంటనే ఆ పార్టీ అంత నిస్తేజంలో పడిపోయింది. రీజనల్ పార్టీస్ అన్నీ కూడా కుటుంబ పార్టీలు లేక వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే పార్టీలు. కానీ వాటిల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఒక స్టెప్ దిగువన ఉంది. మిగతా పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అయినా ఎంతో కొంత మిగతా వాళ్ళకు కూడా స్థానం కల్పిద్దాం అనేటువంటి ఆలోచన చేస్తారు అధికారం కోసం. జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాడంటే కుటుంబం కూడా కాదు, యాక్చువల్గా తానొక్కడే, తనదే ఈ పార్టీ, ప్రొప్రైటరీ కన్సర్న్ లిటరల్గా వైఎస్ఆర్సీపీ. అందువల్లనే ఆ పార్టీని పెట్టి 14 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ఉండాల్సినటువంటి ఆ గ్రావిటాస్, ఆ గంభీరత లేదు అనేది నా అభిప్రాయం.